చాలా చిన్న వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పారండి దీన్ని. మంచి యూజ్ఫుల్ ట్రిప్ అండి. మీరు అనుకోకండి తక్కువకి వచ్చింది దీన్ని ఏంటి పాటించడం అనుకోకండి. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, ఆ తర్వాత ఏంటంటే పక్షవాతం ఇవేమీ రాకుండా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవటానికి చిన్నది మనకేమి ఖర్చు లేదండి. నెలకొకసారి కానీ అయితే 2 నెలలకు ఒకసారి కానీ ఒక 10 రోజులు ఉదయాన్నే 2 తమలపాకులు, 2 ఎల్లుల్లి రేకులు, 1 ఇంచి అల్లం ముక్క, 1 స్పూన్ తేనె తిని అది తిన్న తర్వాత ఒక అరగంట ఏమి తినకండి. మంచినీళ్ళు తాగొచ్చు, ఇంకేం తినకండి. దీన్ని పాటించండి. మనందరం మన ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండొచ్చు. మనకేదన్నా అయితే మన ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో మీకు తెలుసు కదండి. అందుకని దీన్ని చెప్పమనండి మరీ మరీ చెప్పారండి. అందుకే నేను దీన్ని చెప్తున్నానండి. మరేమీ కాదండి. మంచి విషయాన్ని నలుగురు పంచుకుంటాం మంచిది కదండి. తప్పకుండా యూజ్ చేయండి. ఇది నేను చెప్తున్నాను, ఇంకేమీ కాదండి. ఇదేంటి పెద్ద సమస్య కాదండి. ఒకవేళ బ్లాకేజ్ అయిన హార్ట్కి అవన్నీ కూడా క్లియర్ అవుతాయండి. ఆ ఎల్లుల్లిపాయలు మీకు తెలుసు కదండి. బ్లడ్ క్లాట్లు కడితే దానికి మంచి యూజ్ఫుల్ ట్రిప్ అండి. ఇది మీరు ఒక 10 మందికి చెప్పండి. మీరు వింటే ఒక 10 మందికి చెప్పండి. ఫ్యామిలీలో ఒక మనిషి లేకపోయినా ఎంత ఇబ్బంది పడతాం, ఎంత బాధపడతామండి. దాని నుంచి ముందే మనం మేలుకుంటే ఎవరికి ఏముండదో. ఆ తర్వాత ఆయువు చెల్లిపోతే ఎవడ ఏం చేయలేడండి. అందుకని నేను మీకు చెప్తున్నానండి. నాకు ఫోన్ చేసి చెప్పారు ఒకళ్ళండి. అందరూ మీకే చెప్తున్నారా అంటారేమో అండి. మీరు యూట్యూబ్ పెట్టారు కదా, ఇంకో 10 మందికి మీ ద్వారా తెలుపుతుందనేసి వాళ్ళు చెప్పారండి. తప్పకుండా పాటించండి. ఏమీ లేదండి, ఖర్చు లేదండి. 2 తమలపాకులు ఏముందండి, 2 ఎల్లుల్లి రేకులు మనం కూరలు వేసుకుంటున్నాం, ఒక చించి అల్లం ముక్క, నెలకు ఒక వారం రోజులు, 2 నెలలకు ఒకసారి అయితే 10 రోజులు తింటే తప్పకుండా మన బ్లాకేజ్లన్నీ పోతాయండి. తక్కువకి వచ్చింది మంచిది కాదనుకోకండి. చిన్న దాంట్లో కూడా ఏ పుట్టలో ఏ పాము ఉందో అంటారండి. అలాగే చిన్న చిన్న వాటిలో కూడా ఎన్నో విధాలుగా మంచి టిప్పులు ఉంటాయండి. అందుకు తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నానండి. ఆశించటం కదండి, పాటించండి. మన ఫ్యామిలీ సంతోషం కోసం మనం కొన్ని విషయాలు గూర్చుకుంటాం తప్పదండి. మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాల కోసం మన ఫ్యామిలీలో అందరూ ఇబ్బంది పడతారు. మనకి ఏదైనా అయితే వాళ్ళకి ఏదైనా అయితే మనం ఇబ్బంది పడతాం. ఆ విధంగా మీరు కూడా పాటించండి.